ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి మన వాక్య ధ్యానంలో చదువుకున్న బైబిల్ భాగంలో నుండి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఏ ఏ రూపాలుగా ఎలాగున నిర్మించమని దేవుడు చెప్పాడో ఆ విషయాలను పరిశీలన చేస్తూ అందులో వాడబడినటువంటి కర్ర విషయమై మనము నేర్చుకుంటాం ఈరోజు. ఆ కర్ర తుమ్మ కర్ర. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి భాగం ఏంటంటే ప్రత్యక్ష గుడారము అందులో తుమ్మకర్ర ఎందుకు? ఈ అంశాన్ని ధ్యానించే ముందు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదవాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త సృష్టి ఆయన సృజించిన తర్వాత 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడై ఉండును. అల్టిమేట్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనము దేవునితో ఉండడం అటుంచి ఇక్కడ చెప్పిన మాట ఆయన వారితో కూడా కాపురం ఉండను. మనము దేవునితో ఉండడం అనేది కాదు, దేవుడే మనతో ఉంటాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఆయన ఒక విధానం ఇది జరిగించబోతున్నాడు. ఆ కొత్త ఆకాశమును కొత్త భూమిని ఆయన సృజించబోతున్నాడు. మనము ఆదికాండం ప్రారంభంలోనే మొదట్లోనే ఏముందంటే దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను అని చదువుతాం బైబిల్ గ్రంథం ప్రారంభం. దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగించాడు. ఆ తర్వాత వెలుగు, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, పశువులు, ఇవన్నీ ఆ మొదటి క్రియేషన్లో చేసిన తర్వాత ఆఖరిగా మనిషిని చేశాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగింది కదా. మనిషిని చేసిన తర్వాత ఆయన విశ్రమించను అనే మాటలు చూస్తాం. మీకు ఆర్డర్ ఏమర్థమవుతుంది? వెలుగు, ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆఖరిన మానవుడు. కానీ దేవుడు రాబోయే కాలంలో నిర్మించబోయేటువంటి క్రొత్త ఆకాశము కొత్త భూమి ఉందే, ఆ క్రియేషన్లో దేవుని యొక్క ఏర్పాటు ఎలాగుంటుందంటే ముందు తన కొరకు ఆయన మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. యేసుక్రీస్తునందు ఒక్కొక్కరిని నూతన సృష్టిగా చేసి పరిశుద్ధులుగా చేసి తన పోలికను వారికి ఇచ్చి అలాగన తన పరిశుద్ధత లాంటి పరిశుద్ధత కలిగినటువంటి ప్రజల్ని తన కోసం ఏర్పాటు చేసుకొని ముందు మనుషుల్ని తయారు చేసుకుంటాడు. వీళ్ళు తనతో ఉండడానికి కొత్త ఆకాశం కొత్త భూమిని తయారు చేస్తాడు. మీకు అర్థమవుతుందా? మొదటి సృష్టి ఆకాశం భూమి నిర్మించబడిన తర్వాత మనిషి తయారు చేయబడ్డాడు. రాబోయే కాలం ఎలా జరుగుతుంది? ముందు మనుషులు తయారవుతారు, వీళ్ళ కొరకు కొత్త ఆకాశం కొత్త భూమి. అలాగనే కొత్త ఆకాశము కొత్త భూమి ఆయన ఏర్పరచిన తర్వాత ఆయనే మనతో కూడా ఉంటాడు అనే మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివింది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురముండును. దేవుడే మన దగ్గర ఉంటాడు.
మన దగ్గర ఉండగలిగే విధంగా ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎంత అద్భుతమైనది దాని ఆ సంగతి ఆలోచన చేయండి. ఓకే, దేవుని యొక్క మనసు ఎప్పుడు మనతో ఉండాలని. ఎందుకనంటే బైబిల్ యొక్క చరిత్ర మొత్తం మీరు అర్థం చేసుకుంటే దేవునికి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని యందు ఆయన చాలా ఆనందిస్తున్నాడు. అలాంటి కుమారులు కుమార్తెలు అనేకులు కావాలి. అందుకొరకు మనుషులను తయారు చేసుకున్నాడు. ఫస్ట్ ఆదాము తయారు చేయబడినప్పుడు ఆదాము దేవునికి కుమారుడై ఉండెను అని లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. సో ఆయనకు ఒక కుమారునితోనే అంత ఆనందంగా ఉంటే నాకు ఇంకా కుమారులు కావాలా. కాబట్టి దేవుని మనసు ఏంటి? నాకు పిల్లలు కావాలా, వాళ్ళతో నేను ఉండాలా. ఇది జగదుత్పత్తి మొదలుకొని ఆయన ఉద్దేశం అది, ఆయన ఆశ అది. మీరు ఆయన సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతారు కదా. జగదుత్పత్తికి ముందుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనతో ఆయన ఉండాలనేది ఆయన ఆశ. మనుషులతో ఉండాలి, నీతో దేవుడు సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరితో ఉండాలనేది ఆయన ఆది నుండి ఉన్నటువంటి ఆశ. తన ఆ ఆశను ఆయా సందర్భంలో ఆయన వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అదే మాటను ఇశ్రాయేలు ప్రజలతో తను విమోచించిన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ బైబిల్ గ్రంథంలో ఆ స్టోరీలు మనకు అర్థమవుతాయి. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. నీ సంతానాన్ని నా సంతానంగా చేసుకుంటాను, నేను మీ వారికి నేను దేవుడిని ఉంటానని చెప్పాడు కదా. ఆ క్రమంలో అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారమే తన కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. యాకోబుకు 12 మంది కుమారులు, 12 మందికి విస్తారంగా సంతానం కలిగింది. వీరు ఐగుప్తులోకి వెళ్ళారు, ఐగుప్తులో బానిసలుగా బ్రతికారు. ఐగుప్తులో బానిసలుగా బ్రతుకున్నటువంటి ఆ టైంలో దేవుడు వారి మొర విని వారిని ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తున్నాడు. వీరందరూ ఆయన ప్రజలు, ఆయనతో ఉండాలనుకుంటా దేవుడు ఆశిస్తూ వీళ్ళతో నేను ఉండాలా కదా. ఇదే మాటని నిర్గమకాండము 25వ అధ్యాయం 8-9 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఆయన చెప్పే మాట, ఎస్ మోషే వారందరినీ తీసుకొని వస్తున్నావు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను. కాబట్టి ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు ఏర్పాటు చేయి అని అన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు? నేను మీ మధ్యలో ఉండాలా, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించినట్లు అలాగిన ఒక పరిశుద్ధ స్థలాన్ని నువ్వు నిర్మించాలి అని ప్రత్యక్ష గుడారం ఇలాగున నువ్వు కట్టు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 25వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 10వ వచనంలో ఏముంది? వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. మీకు ప్రత్యక్షపు గుడారం అని బైబిల్ గ్రంథంలో ప్రత్యక్ష గుడారంకు సంబంధించి దేవుని యొక్క మందిర ఆ విషయాల గురించి ఆయా సంగతులు పాత నిబంధన చదివేటప్పుడు మీకు అప్పుడప్పుడు అర్థమవుతుంటాయి, కనపడుతుంటాయి. కాబట్టి వాటి వివరణ కొరకు మీకు కొంత డీటెయిల్డ్గా చెప్తాను, వినండి మీకు అర్థమయ్యేలాగా. ఇక్కడ ఏం కడుతున్నాడు? 10వ వచనంలో వారు ఏం చేయాలి అని అంటే దేవుడు చెప్తున్న మాట, వారు ఏం చేయాలి? ఒక మందసమును కట్టాల. దాన్ని దేంతో కట్టమంటున్నాడు? తుమ్మకర్రతో కట్టండి, ఒక మందసాన్ని కట్టు అని అన్నాడు.
తర్వాత 28వ వచనం చూద్దాం. 28వ వచనం. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి, చూడండి ఇది మందసం అన్నాడు కదా, ఈ మందసాన్ని మోయటానికి కర్రలు కావాలి. ఏం కర్రలుగా, దేంతో చేయాలి కర్రలు? తుమ్మకర్రలతోనే చేయండి అని అన్నాడు. 28వ వచనం చదివాం కదా. 23వ వచనం చదవండి. 23వ వచనంలో ఒక బల్ల చేయవలను, ఒక బల్ల చేయండి, ఒక బల్ల చేయండి అని అన్నాడు. ఒక బల్లలాగా చేయండి, తుమ్మకర్రతో మందసాన్ని చేయండి, అది మోయడానికి కర్రలను చేయండి. ఆ తర్వాత ఒక బల్ల చేయండి, ఆ బల్ల కూడా దేంతో చేయండి? తుమ్మకర్రలతోనే చేయండి. ఇప్పుడు 26వ అధ్యాయంలోకి వద్దాం. 26వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను. నిలువు పలకలు. ఈ నిలువు పలకలు ఏమిటి అని అంటే, చూడండి ఇలాగున నిలువుగా ఉండేటటువంటి పలకలు. ఇలాగ నేను నిలబెడతాం వాటిని. ప్రత్యక్ష గుడారం ఎలాగైతుందో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. నిలువు కర్రల్ని ఇలాగిన కర్రలు నిలబెట్టండి అని అన్నాడు. ఓకే, తర్వాత ఇంకొక వచనం చదవండి. 26వ వచనం అదే అధ్యాయంలో 26 అడ్డకర్రలను చేయవలను. సో అడ్డకర్రలు, ఇప్పుడు ఇవి నిలువు కర్రలు కదా, నిలబెట్టాం అన్నీ. ఇవి ఒకదానికొకదానికి సపోర్ట్ ఉండగలిగేటటువంటి విధంగా ఇలాగన అడ్డకర్రలు పెట్టాలి, నిలబడాలి కదండి. కర్రల్ని నిలబెట్టారు. ఆ తర్వాత 32వ వచనం చదవండి. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు తొడిగిన 4 స్తంభములు. సో స్తంభాలు చేయండి అని అన్నాడు. స్తంభాలు. ఈ స్తంభాలు దేనికి అని అంటే, ఈ స్తంభాలు ఇక్కడ ఉంటాయి. స్తంభాలు ఈ స్తంభాలు దేనికి అని అంటే, ఈ స్తంభాలకి ఇలాగిన తెర్రని ఎలాడదీయడానికి నిలువు స్తంభాలు బాతి ఆ స్తంభాలకి తెర్రను కట్టాల్సినటువంటి వారు. ఆ తర్వాత 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు బలిపీఠమును తుమ్మకర్రతోనూ చేయాలి. బలిపీఠం ఇక్కడ ఒక బలిపీఠం, ఇక్కడ బలులు ఇవ్వాలి, బలిపీఠాన్ని ఏర్పాటు చేయాలి. దీన్ని దేంతో చేయాలా? తుమ్మకర్రతో చేయాలి. ఆ తర్వాత 30వ అధ్యాయం 1వ వచనం చదివితే, 30వ అధ్యాయం 1వ వచనంలో ధూపం వేయుటకు నీవు వేదికను చేయవలను. దేంతో చేయాలి? ఈ ధూప వేదిక ఇక్కడ ఉంటుంది. ధూప వేదిక
మీకు ప్రత్యక్ష గుడారం గురించినటువంటి అవగాహన ఉంది కదా. ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ మీకు వివరిస్తూ చూపిస్తున్నా. మందసం అనేది కొంచెం మధ్యలో వచ్చేటట్టు గీస్తా చూడండి. ఇది మందసం. ఈ మందసంలో కరుణాపీఠం ఉంటుంది, కెరూబులు ఉంటాయి. మందసం దీన్ని మోయడానికి కర్రలు ఉంటాయి. ఈ కర్రలను దేంతో చేయాలా? మందసాన్ని దేంతో చేయాలా? తుమ్మకర్రలతో చేయాలా. ఈ నిలువు కర్రలన్నీ పెట్టారు కదా, ఈ నిలువు కర్రలన్నీ, ఈ కర్రలన్నీ దేంతో చేశారు? అడ్డకర్రలను దేంతో చేశారు? తుమ్మకర్రతోనే చేశారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బల్లాన్ని దేంతో చేశారు? బలిపీఠాన్ని దేంతో చేశారు? ధూపవేదికను దేంతో చేశారు? స్తంభాన్ని దేంతో చేశారు? తెరలను కట్టడానికి తెర. ఇప్పుడు ఇదేంటి చెప్పండి, దీన్ని ఏమనొచ్చు? ఈ ప్లేస్ని ఏమంటారు? ఇది మందసం. ఈ ప్లేస్ని ఏమంటారు అంటున్నా? అతి పరిశుద్ధ స్థలం. దీన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో మీకు ఒకటి కనపడలేదు. అదేంటి అని అంటే దీపస్తంభం. దీపస్తంభం కనపడాలి. దీపస్తంభం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క విధి విధానాల్లో ఒక గంగాళం ఉంటుంది. గంగాళం దేంతో చేయాలా? తుమ్మకర్రతోనా? చేయరు కదా. ఇది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం ఇలాగన దేవుడు ఏర్పాటు చేయమని చెప్పి దీని చుట్టూ ఆవరణం ఏర్పాటు చేయండి. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం. ప్రజల లోపల రావాలి, దహన బలి ఇవ్వాలి, బలిపీఠం మీద శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎంట్రన్స్, యాజకులు వెళ్ళటానికి. ప్రజలందరూ ఇక్కడే ఉంటారు, యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళి యాజక ధర్మాలు చేసేటువంటి క్రమం ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు? అక్కడ బల్ల ఉంటుంది, సన్నిధి బల్ల అంటారు. ధూపం వేసేవాళ్ళు యాజకుల పని. దీపవృక్షం వెలుగు ఇచ్చేటువంటి విధంగా ఎవరెవరు యాజకులు ఏమేం చేయాలో ఆ పని వాళ్ళే చేస్తారు. ఇది యాజకులంతా చేస్తూ ఉంటారు. ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకూడదు. ఇది దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ దేవుని మందసం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళటానికి సంవత్సరానికి ఒక్కరు వెళ్తారు. ఎవరు వాళ్ళు అని అంటే ప్రధాన యాజకుడు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. ఇక్కడున్న యాజకుల్లో నుండి ఒక ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. మీకు అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అంతా ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి మాట దేంతో చేయమన్నాడు అని అంటే తుమ్మకర్రలతో చేయమన్నాడు. మీకు తెలుసా తుమ్మకర్ర? అమ్మ మీకు తెలుసా తుమ్మకర్ర? తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు? తుమ్మకర్ర గురించి కొంత ఆలోచన చేద్దాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? ఎందుకు? నేను మీ మీతో ఉండాలా, మీతో నివాసం చేయాలా, మీ మధ్యలో నేను ఉండేటట్టుగా పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి. ఆ పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణలన్నిటినీ కూడా ఒక స్పెసిఫిక్ కర్రతో చెయ్యి. తుమ్మకర్రతో చెయ్యి అని అన్నాడు. ఎందుకు తుమ్మకర్రనే దేవుడు ఎన్నుకున్నాడు? ఆయన సృష్టించినటువంటి అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో తుమ్మకర్రను స్పెసిఫిక్గా ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? తుమ్మకర్ర గురించి కొంత మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం.
మీకు తెలుసు అని అన్నారు. తుమ్మకర్ర అంటే ఏంటో నాకు కూడా తెలుసు. ఇప్పుడు వాడటం లేదు, కానీ మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు పుస్తకాలు చినిగిపోతే అతికించుకోవడానికి మాకు తుమ్మ బంకే గతి. ఇప్పట్లాగా ట్యూబులు, ఫెవికిక్కులు, ఫెవిస్టిక్కులు లేవు. తుమ్మ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ తుమ్మ బంకను తీసుకొని వచ్చి ఒక డబ్బాలో వేసుకొని స్టాక్ పెట్టుకుంటాం. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు అతికించుకోవడానికి తుమ్మ బంక. తుమ్మ చెట్టు గురించి చాలా విషయాలు ఉంటాయి. తుమ్మ చెట్టు మాకు పొలాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేయకుండా ఆ పొలాలని బీడుగా పెట్టి తర్వాత వాటిని శుభ్రం చేయడానికి ప్రొక్లైనర్ పెట్టి తీస్తూ ఉంటే అన్ని చెట్లు ఇట్లా లాగేస్తుంటే వస్తుంటాయి, కానీ తుమ్మ చెట్టును లాగాలంటే చాలా కష్టం. ఎందుకు తుమ్మ చెట్టు అంత కష్టం అని అంటే, దాని వేరు స్ట్రైట్గా లోపలికి దిగుద్ది. మనిషి ఎత్తు చెట్టు ఉంటే దాని వేరు దాదాపు ఈ మనిషి ఎత్తు లోతు పోతుంది వేరు. కాబట్టి లాగడం చాలా కష్టం. ఈ తుమ్మ చెట్టు నిదానంగా పెరుగుద్ది, ఎక్కువ కాలం అది ఉంటుంది. తుమ్మకర్ర త్వరగా పాడవదు. తర్వాత బంక గురించి విన్నాం కదా. ఈ తుమ్మతోటి కొంత మెడిసిన్ కూడా తయారు చేస్తారట. చాలా గట్టిగా ఉంటుంది, త్వరగా పాడవదు. ఇది విరివిగా దొరికేటువంటి పనిముట్టే. చెట్లు ఎక్కడైనా దొరుకుతాయి, మనకు కూడా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి కదా, సహజంగా దొరుకుతాయి. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల్లో అది ఎడారి దేశం, అక్కడ విస్తారంగా దొరుకుతూ ఉంటుంది. మీకు ఈ తుమ్మ చెట్టు గురించి ఇంకొంచెం చెప్పడానికి, తుమ్మ చెట్టు ఎవరి పెరట్లో ఉంటుందా? ఎవరు పెంచుకోరు. ఎడారులలో ఉంటుంది, అడవుల్లో ఉంటుంది, దూరంగా ఎక్కడో ఉంటుంది, అంతే. ఎడారుల్లో ఉంటుంది. ఎడారుల్లో నీళ్ళు ఉండవు, కానీ దాంట్లో నుండి నీళ్ళు వస్తుంటాయి. అదే కదా గమ్ము. ఎంత ఆశ్చర్యం చెట్టు చూడు. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ పాఠాలు ఇందులో నుండి మనం నేర్చుకోవాలి. మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నా, ఇలాగున ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంది నేను మీ మధ్యలో నివసించినట్లుగా, మీ మధ్యలో నేను నివసించగలిగినట్లుగా నిర్మించుకోండి. ఆ నిర్మాణంలో మీ మధ్యలో ఉండాలి కదా. అక్కడ నిర్మాణంలో వాడబడటానికి అనువైన కర్ర తుమ్మకర్రను వాడండి అని అన్నాడు. ఎందుకు తుమ్మకర్ర అంటే అంత ఆయనకి? ఇప్పటిదాకా మనం అనుకున్న కొన్ని తుమ్మ లక్షణాలు మన ఐడియా కొరకు కొన్ని మాట్లాడుకున్నాం. అవేనా? అంతకు మించిన కర్రలు ఇంకా ఏమి లేవా? దేవదారు, టేకు ఆ రోజు లేదా? దేవదారు అనేది ఉండదా? ముళ్ళు కూడా ఉంటాయి. కనుక్కుంది. సో ఎందుకు ఎలాగనా ఒక తుమ్మకర్రను ఆయన ఎన్నుకున్నాడు? ఇందులో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ఈరోజు నేర్చుకుందాం. కొన్ని ఆత్మీయ పాఠాలు. అందులో ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది ఎడారుల్లో, అడవుల్లో, కొండ ప్రాంతాల్లో దొరికేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది పంట పొలాల్లో ఎవరు పండించరు, ఎవరు దీన్ని సాకరు. తుమ్మ చెట్టుని ఎవరైనా పెంచుకుంటారంటే ఎవరు పెంచుకోరు. అది ఎక్కడో పడవేయబడినట్టు మనుషులకు దూరంగా అరణ్యాల్లో బతికేది. దేవుడు ఇప్పుడు
అలాంటిది కావాలి నాకు అని అంటున్నాడు. నేను వారి మధ్యలో ఉండున్నట్లుగా నా కొరకు వాడబడేటువంటి విధంగా దూరంగా పాడైపోయినటువంటి ఆ పరిస్థితులు అంటారే, వాళ్ళు కావాలి నాకు. ఆత్మీయమైన పాఠం ఏం నేర్చుకోవాలంటే, అరణ్యం అంటే మనుషులకు దూరంగా ఉండేది. దేవునికి దూరంగా ఉన్న మనుషులు, దేవునికి దూరంగా ఉన్న మనుషులు ఎవరు? పాపులు. మీకు అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు కావాలి నాకు, అలాంటి వాళ్ళు కావాలి నాకు, పాడైపోయిన వాళ్ళు కావాలి నాకు. వాళ్ళ దగ్గర నేను ఉండాలా, వాళ్ళ దగ్గర నేను ఉండాలా. వినండి ప్రియులారా, దేవుని మనస్సు ఈ తుమ్మకర్రను దేవుడు ఎన్నుకోవడంలోనే తన మనస్సు నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి మనుషులం మనం. పాపం చేసినప్పుడు ఏమైపోయింది? దేవునికి మనకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంబంధం దూరం అయిపోయావని. అదే కదా అర్థం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. బైబిల్ గ్రంథం చెబుతుంది మనము దూరస్తులము, మనము దూరస్తులము. బైబిల్ గ్రంథంలో పత్రికలో రాస్తారు, మీరు మునుపు దేవునికి దూరస్తులను. మీరు దూరస్తులు అని అంటే, దూరస్తులు అంటే దేవునికి దూరం అయిపోయిన వారు. ఎలాగనైతే ఒక తుమ్మ చెట్టు మనుషులకి అనుకూలంగా లేకుండా దూరంగా ఉంటుందో, అరణ్యాలు పెరుగుతుందో, దేవునికి దూరమైన వారిని, దేవునికి దూరంగా పాపంలో పాడైపోయిన వారిని, అలాంటి వాళ్ళు కావాలా? ఒకటే గుర్తుపెట్టుకోండి, దూరం అవ్వడం అంటే పాపం చేసిన వారు. ఆ పాపం చేసిన వాళ్ళు కావాలా? వాళ్ళ దగ్గర నేను నివాసం ఉండాలా? దేవుని మనసు చూడండి ఎలాగుందో. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 26వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇప్పుడు రక్షణలోకి వచ్చావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, పరిశుద్ధపరచబడ్డావు, పరలోకానికి నువ్వు హక్కుదారుడివి, వారసుడివి, ఆశీర్వాదానికి వారసుడివి అని నువ్వు అనుకుంటే అదేమి నీ స్పెషల్ కాదు. మన స్థితిని బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆయన నీతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. అందుకోసం నిన్ను ఎన్నుకున్నాడు. నీ స్పెషాలిటీ కాదు అది. నువ్వు పాడైపోయినా అదే నీచలము, తృణీకరింపబడిన వారము, ఎన్నిక లేని వారము. రోమీయులకు రాసిన పత్రికలో మన స్థాయి, మన స్థితి ఏదో చెప్తుంది. మీరు ఆయనకు శత్రువులు, ఆయనకు విరోధులు, మీరు పాపులు అనే సంగతులు రోమీయులకు రాసిన పత్రికలో అర్థమవుతుంది. ఎందుకు ఎన్నుకున్నాడు నిన్ను? నువ్వేం స్పెషల్ అయినా? నువ్వేం స్పెషల్ కాదు. మనుషుల దృష్టిలో తుమ్మ చెట్టు ఎలాగన ఉంటుందో అలాగనే దేవుని దృష్టిలో అలాంటి పరిస్థితే మనది. అయితే మనల్ని ఎన్నుకున్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని ఒక మంచి సంఘముగా
ఏర్పాటు చేసుకున్నాడు, సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము అనే మాట వచ్చినప్పుడు మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదవాల. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 19-20 వచనాల్లో ఇలాగుంది. కాగా నీవు వాటిని చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చి మర్మాన్ని, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఈ 7 నక్షత్రములు 7 సంఘములు, ఆ 7 దీపములు 7 సంఘములు. 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఎఫెసులో ఉన్న సంఘము దూతకు ఎలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అనే మాట చూస్తాం. పైన చదివిన మాట ఏంటంటే ఆ 7 దీపస్తంభములు అంటే 7 సంఘములు అన్నాడు. అంటే ఈ వాటి మధ్య ఆయన సంచరిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటన్నమాట, సంఘముల మధ్య సంచరించువాడు. నిన్ను సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన నీ మధ్యలో సంచరించాలని. సంఘము ఒకరోజు ఎత్తబడుద్ది. ఎత్తబడి మీ కొరకైన కొత్త ఆకాశము, కొత్త భూమి ఏర్పడుద్ది. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకు? మీ మధ్య నేను నివాసం చేయడానికని దేవుడు చెప్తున్నాడు. అదే కదా మనం చదువుకుంటుంది. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడండి. మనతో ఉండాలని. మనతో ఆయన ఉండడానికి మనకేంటి ఆ అర్హత ఏంటి, ఆ యోగ్యత ఏంటి, మనకి ఆ అవకాశం ఏంటి? అసలు తుమ్మకర్రలో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుంటే అది అరణ్యములో ఉండేదైనా దేవుడు ఎన్నుకున్నాడు. అది దాని అదృష్టం. అదృష్టం అనేది బైబిల్లో ఉండదులే, కానీ దాని భాగ్యం అనాలా, అంతే కదా. ఎక్కడో అరణ్యంలో ఉండేది నా కొరకు నేను నివసించగలిగినట్లుగా పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి తుమ్మకర్రతో. ఎక్కడి నుంచి వచ్చింది తుమ్మకర్ర? అరణ్యములు పనికి ఎక్కడో ఉంది, దాన్ని పట్టుకురండి. నేను ఉండేటట్టుగా వాడుకుంటా. మీకు అర్థమవుతుందా ఈ మాట? సంఘంలోనికి నిన్ను చేర్చుకున్నాడు అని అంటే నీ మధ్యలో ఆయన ఉండటానికి ఇష్టపడేవాడైతే. ఇంకా దేవుని గురించి మీకు బాగా పరిచయమైన ఒక మాట ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య ఎవరా 3-2? ఎవరి దగ్గర అంటే వారి దగ్గర ఉంటాడా? ఆయన నివాసం ఎవరి దగ్గర అంటే వారి దగ్గర ఉంటుందా? తుమ్మకర్రలాగా, తుమ్మ చెట్టులాగా అడవిలో అక్కడ ఉంటే అక్కడే ఉంటే వాడు పడుద్దా? లేదు, దాన్ని తీసుకురావాలి. అది అవసరం నాకు. తుమ్మకర్ర అవసరం. ఎవరికి పనికిరాందని నేను ఉపయోగించుకుంటా. అది ఎంత దూరంగా ఉన్నా నా దగ్గరికి తీసుకురండి. ఒక పరిశుద్ధ స్థలముగా ఉండునట్లుగా పరిశుద్ధ స్థలాన్ని నిర్ణయించండి. ఇప్పుడు చూడండి, తుమ్మకర్రకు పరిశుద్ధత వచ్చినట్టు అయిపోయింది కదా. మన బ్రతుకులు కూడా అంతేనండి. పాపులుగా ఉన్న మన బ్రతుకుల్ని యేసు ప్రభువారు పరిశుద్ధులుగా మార్చాడు. నీ పాపాలు క్షమించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నీతో సావాసం చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట చదువుదాం మనం ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగుంది. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. ఓకే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఏ సహవాసానికి వచ్చావు నువ్వు? తండ్రి సహవాసానికి,
కుమారుని సహవాసానికి నువ్వు వచ్చావు. నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు సంఘం. ఎక్కడి నుంచి పిలువబడ్డావు ఇంతకీ నువ్వు? అరణ్యములో ఉండే తుమ్మకర్రను పిలుచుకున్నట్టుగా లోకములో పాపములో పడిపోయినటువంటి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. అందుకోసం ఈ భాగ్యం వచ్చింది. నీతో ఆయన సహవాసం చేయాలని, మన సహవాసం ఆయనతో ఉండేటట్టుగా మనల్ని పిలుచుకున్నాడు. సంఘం ఆయన సన్నిధికి ప్రతిరూపంగా ఈ రోజున ఉంటుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉందని అంటే ప్రత్యక్ష గుడారం. ఈ రోజున దేవుని సన్నిధి ఎక్కడుంది? స్థానిక సంఘము. ఒక రోజున దేవుని నివాసం ఎవరి దగ్గర ఉంటుంది? ప్రకటనలు చదివారుగా, మనుషులే. ఏ మనుషులు? అందరా ఆయన ద్వారా పరిశుద్ధపరచబడి, ఆయన ద్వారా పిలువబడి, ఆయన ద్వారా క్షమించబడి రక్షణలో ఉన్నవారు, నీతిమంతులుగా తీర్చబడ్డవారు, వారితో కూడా ఆయన, అది ఇంకా ఎటర్నల్, అది ఎటర్నల్. దానికి ముందున్నటువంటి రూపమే ఈరోజు మనకు స్థానిక సంఘం. సంఘము అని అంటే ఆయన నీతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడి నిన్ను పిలుచుకున్నాడు. అరణ్యంలో తుమ్మకర్రను కోరుకున్నట్టుగా లోకములో పడిపోయిన నిన్ను ఎన్నుకొని పిలుచుకున్నాడు. అది అందుకోసం మనం వచ్చాం. నా తండ్రి చేత ఆకర్షింపబడకపోతే ఎవడు నా దగ్గరికి రాలేడని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చావు, సిలువను నమ్మావు, సువార్త నమ్మావు, ఆ మరణ సమాధి పునరుద్ధానాలు బాప్తిసం పొందావు, క్షమాపణ పొందావు, రక్షణలో పొందావు అనంటే ఎవరు ఆకర్షించారు నిన్ను? దేవుడు ఆకర్షించితేనే కదా నీకు ఈ భాగ్యం. కాబట్టి అరణ్యములో పెరిగేటువంటి తుమ్మకర్రని దేవుడు ఎన్నుకున్నట్టుగా పాపములో ఉన్న మనల్ని ఎన్నుకున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తుమ్మకర్రని ఎవరు కోరుకోరు. ఎవరింటికి తెచ్చుకుంటారండి? ఎవరు తెచ్చుకుంటారు ఇంటికి? ఆ తుమ్మ చెట్టు దగ్గరికి ఎవరు పోతారు? అసలు తుమ్మ చెట్టుని ఎవరన్నా ఇష్టపడతారా? ఏంటంటే చూస్తావు బెర్రుగా. తుమ్మ చెట్టు దగ్గరికి ఎవరు పోరు. మరి ఆ సృష్టి ఏంటో కానీ తుమ్మ చెట్టు ఎక్కినోడిని ఏమన్నా చూసినావా? తుమ్మ చెట్టు ఎక్కేవాళ్ళు ఎవడు లేడు, ఎవడి చేత కాదు. ఎందుకు ఎక్కలేడు? చెట్టంతా ముల్లే కదా, పైగా ఆ ముళ్ళు రాలి కింద పడతాయి. ఆడికి పోవాలన్నా భయమే. అసలు ఆ చెట్టుని ఎవరు ఇష్టపడరు, ఎవరిని కోరుకోరు, ఆ చెట్టుని ఎవరు ఆస్వాదించరు కదా. ఒకటి అయితే ఇలాగున మన పరిస్థితి. ఇందులో కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఏమంటే, మనలో ఉండేటువంటి మన ఒరిజినాలిటీ కనుక బయటికి తీస్తే, పాపంలో ఉన్నప్పుడు మన ఒరిజినాలిటీ కనుక బయటికి రియల్గా చెప్తే, మన అమ్మ నాన్నలు కూడా మనల్ని ఇంటికి రానియరు. ఏమంటారు? మన రియాలిటీ, మనం వాస్తవంగా ఎలాంటి వాళ్ళమో గనక మొత్తం పిక్చర్ కనుక చూపిస్తే, మన అమ్మ నాన్నలు కూడా మన ఇంటికి వాళ్ళు మనల్ని ఇంటికి రానియరు. మనలో ఉండే పాపాలు అలాంటివి, మనిషిలో ఉండే పాపాలు అలాంటివి అంటున్నా. మోసాలు లేవా? అమ్మని ఎప్పుడు మోసం చేయలేదా? మీ నాన్న ఎప్పుడు మోసం చేయలేదా? ఆ రియాలిటీ మీ నాన్న దగ్గర బయట పెడితే అన్ని తరుముతాడా, ముద్దు పెట్టుకుంటాడా? మీ నాన్న మోసం చేసిన సంగతి ఎప్పుడు చేయలేదా? నేను అందుకే అంటున్నా, మనలో ఉండే
రియల్ పాపం కనుక మన ఇంటి వాళ్ళకి తెలిసినా కూడా మన ఇంటి వాళ్ళు కూడా రానియరు మనల్ని కదా. మొత్తం మీద తెలియలేదు కాబట్టి ఏదో గెటాన్ అయిపోతుంటుంది మన వ్యవహారం, మనుషుల వ్యవహారం, పాపము చేసేవారి వ్యవహారం. ఒక భర్త చేసేవన్నీ ఆ రియల్ ఎట్టాటి భర్త భార్యకి తెలిస్తే భార్య రాణిస్తుందా అండి? పాపాలు చేసే భర్తలు, పాపాలు చేసే భార్యలు రియాలిటీ. ఆలోచన చేస్తే పాపములో ఉంటే మనము అవతల వ్యక్తులకి అస్సలు మన రియల్ తెలియదు కాబట్టి మొత్తం మీద నడుస్తుంది సమాజం. పాపం చేసే వాళ్ళ రియాలిటీ తెలిస్తే మన ఇంటి మనల్ని ఆహ్వానించలేరండి. ఓకే, సరే. పాపంలో నిన్నెవ్వరూ కనుక్కోకపోయినా మన రియాలిటీ మాత్రం అమ్మ నాన్నకు తెలిసినా తెలియకపోయినా దేవునికైతే మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, మీ అమ్మే రానియదు, మీ నానే రానియడు అని అనుకుంటున్నాం కదా, మరి ఏనట్ట రానిచ్చాడు? అది ఆయన కనికరం. ఎంత కనికరం లేకపోతే మన ఒరిజినాలిటీ తెలిసినవాడు కూడా మనల్ని పిలిచాడు. నిన్ను సరే తప్పు చేశావు, క్షమించాడు, రక్షించాడు అనే సంగతులు చూస్తున్నాం. అది ఆయన కనికరం అండి. మనం ఆయన సహవాసానికి పిలువబడ్డామంటే. బైబిల్ గ్రంథంలో చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ఆయన అన్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, సరే ఆయన కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడు? అది వాళ్ళ పరిస్థితి, అది వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి ఆదరణగా ఉండేవాళ్ళు, వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు లేరు, వారి పక్కన నిలబడే వాళ్ళు లేరు. నిజానికి మన పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా నిలబడతారా? మనం ఆడిన అబద్ధాలకు ఎవడైనా వచ్చి ఈడు అబద్ధం ఆడిండు, ఇది నిజమే, ఈడు అబద్ధం ఆడడం కరెక్ట్ అని ఎవరైనా నిలబడతారా? మన పక్షాన ఎవరు నిలబడలేరు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఎవరు నిన్ను కోరుకోకపోయినా, నువ్వు చేసిన తప్పులను బట్టి కొంతమంది నిన్ను డైరెక్ట్గా పంపించేసినా, నీ స్వభావాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ పక్షాన ఎవరు నిలబడకపోయినా, నిన్ను ఎవరు ఇష్టపడకపోయినా, నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, దేవుడు కనికరపడేవాడు. కనికరించి ఆ తుమ్మకర్రని ప్రత్యక్ష గుడారములో అన్ని ఉపకరణాలు వాడే విధంగా ఆయన పిలుచుకున్నాడు. మీకు అర్థమైంది కదా? ఆయన కనికరం అది. ఆయన కనికరం ఎలాంటి కనికరం? ఆయన కనికరం ఎలాగుంటుందంటే, ఈ మార్క్స్ వార్తలోని 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి. వారు ఆ సముద్రానికి ప్రారంభం నుంచి అద్దరినున్న గెరాసేనుల దేశానికి వచ్చారు. ఆయన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు వచ్చి సమాధుల్లో నుండి వచ్చాడు. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవడునూ వాడిని బంధింపలేకపోయారు. పలుమార్లు సంఖ్యలతో చేతులు సంఖ్యలు వేసినా, బంధించినా కూడా వాటిని తెంపేసి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసి ఎవడు వాడిని సాధుపరచలేరు. ఎవడు వానికి సాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితి కలిగిన గెరాసేను దేశంలో ఉన్న ఒక వ్యక్తిని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. మీరు అధ్యాయం అంతా చదివితే ఏమర్థమవుద్దంటే,
సముద్రము అద్దరి నుండి వచ్చాడు, ఆ ఒక్కడిని బాగు చేశాడు, మళ్ళా వెళ్ళిపోయాడు అని మీరు చదివితే అర్థమైంది మీకు. ఇంతకు ప్రభువారు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవ్వనికి అక్కరలేని ఒకరిని బాగు చేయడానికి వచ్చాడు. ఇది ఆయన కనికరం కదా. మన పరిస్థితి అది. మన రియాలిటీ తెలిస్తే మనల్ని ఎవరు ఇష్టపడరు, కోరుకోరు. అయినా ఆయన మన రియాలిటీ తెలిసి కూడా, మన వాస్తవాలు తెలిసి కూడా, ఎందుకంటే దేవుడు పై రూపాన్నే కాదు, ఆయన మన రియాలిటీ మొత్తం ఆయన తెలిసినాడు. అయినా కనికరపడి పిలుచుకున్నాడు. ఒకటి, అరణ్యము లాంటి బతుకు, దేవునికి దూరంగా నువ్వు బతుకుతున్నా నిన్ను ఆయన కోరుకున్నాడు. రెండు, నీ మీద కనికరపడి ఆయన కోరుకున్నాడు. ఇందా చదివిన ఆ భాగాల్లో అమ్మ చెప్పినట్టుగా ఈ తుమ్మ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ముళ్ళే కదా. ఈ తుమ్మ చెట్టుకు స్పెషాలిటీ ముళ్ళు ఉంటాయి. దీన్ని బట్టి మనం ఇట్లాంటి ముళ్ళతో ఉన్న చెట్టును కూడా ఆయన కోరుకున్నాడు అని అంటే మీకేం అర్థమవుద్ది ఆత్మీయంగా చెప్పు. ముళ్ళు అంటే ఏంటి? సో ఎన్ని ఉంటాయో మనలో ముళ్ళు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 17వ అధ్యాయం 7వ వచనంలో మీకు తెలిసిందే, చెకాన్ చెప్పేయచ్చు. నాకు కలిగిన ప్రత్యక్షలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, అది నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టడానికి సాతాను యొక్క దోతగా ఉంచబడింది. ముళ్ళు ఏదో ఒక ఆటంకం, దేవుని దగ్గరికి రాకుండా బాగుపడకుండా ఉండడానికి అడ్డుగా ఉండేటువంటి ముళ్ళు. ఆ చెట్టు దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేవు? ఇంతకీ దాని ముళ్ళే కదా. దేవుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నాడు, మరి నీ దగ్గర ఉండలేకపోవడానికి కారణం ఏంటి? నీ ముళ్ళే కదా. అర్థమవుతుందా అండి? ఆయన మనతో ఉండడానికి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక లిస్టు చదువుతాం. ఒక లిస్టు. ఆ లిస్టులో ఆరో అధ్యాయం 9వ వచనం నుంచి ఇలాగుంటుంది: అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకండి. ఇగో ముళ్ళులు ఎట్టుంటాయి తెలుసా? అంటే మన దగ్గరికి ఆయన రాకుండా మనకు అడ్డుపడే ఇవన్నీ, మన దగ్గరికి రాకుండా అడ్డుపడే మన ముళ్ళే. ఏ ముళ్ళు? ఇది చూడండి ఏమేముంటాయి: జారత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ఆడంగితనం, పురుష సంయోగం, దొంగతనము, లోభము, త్రాగుబోతుతనము, దూషించేతనము, దోచుకునేతనము, ఇట్లాంటివన్నీ. ఇలాంటి లిస్టు ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనం: పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఇవన్నీ ముళ్ళు కదా. ఇలాంటి ముళ్ళు ఉంటే దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అయినా చూడండి, తుమ్మ చెట్టులో ఇలాంటి సూదుల్లాంటి ముళ్ళులు ఉన్నా అది కావాలి నాకు. నీ దగ్గర ఉన్నాయి. ఆయన నీ దగ్గరికి రాగలేక ఉండడానికి అవసరమైన ముళ్ళు నీ దగ్గర ఉంటే అయినా వచ్చాడు. మొత్తం మీద నేను సంఘంగా ఎందుకు చేసుకున్నాడు అనే విషయం, ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ఎందుకు కట్టిస్తున్నాడో నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు సంఘంగా ఎందుకున్నావో నీకు అర్థమవుతుంటుంది. 3 విషయాలు ఆత్మీయ పాఠాలుగా నేర్చుకున్నావు. 1, దూరంగా ఉన్నావు. 2, ఎవ్వరూ ప్రేమించలేని స్థితిలో
ఉన్నావు. ఎవరు ఇష్టపడని స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా ఆయన ఇష్టపడ్డాడు కనికరంతో. 3 నిండా ముళ్ళు, అయినా ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఆకర్షించాడు. అందుకని నువ్వు ప్రభుని నమ్ముకున్నావు. సరే, ఇప్పుడు ఇంక 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాలు మీకు చెప్తా. తుమ్మ చెట్టును అలాగనే తెస్తే ప్రత్యక్ష గుడారం రెడీ అయిద్దా? ఏం చేయాలా? ఇప్పటిదాకా 3 లక్షణాలు నేర్చుకున్నాం. దూరంగా ఉండడం అయితేమి, ఎవరు ఇష్టపడందైతేనేమి, ముళ్ళదైతేమి. అయితే ఆయన ఇష్టపడ్డాడు, కావాలనుకున్నాడు, కనికరపడ్డాడు, పిలుచుకున్నాడు. ఓకే, మరి ఆ చెట్టును అలాగనే తెచ్చి పెట్టచ్చా? మరి ఏం కావాలి? మధ్యలో ఏం కావాలా? ముందు ఆ చెట్టు నరకాల. అదే కదా. అదే పాపంలో ఉన్నటువంటి స్థితి 3 కోణాల్లో మనం ఆలోచన చేసాము. ఆ పాపపు అంతటిని నరకబడి, అట్టాటి నాకు కావాలా, మనిషి నువ్వే, కానీ నరకబడాలా. నరకబడితే నాకు వాడబడతావు. నువ్వు అట్లానే ఉంటే నా కొరకేం వాడబడలేవు. నిన్ను ప్రేమించాను, కనికరించాను, కావాలనుకున్నాను, అయినా నువ్వేం వాడబడలేవు. నువ్వు వాడబడాలి అంటే నరకబడాలి అన్నమాట. ప్రేమ దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి రావడానికి మన స్థితి ఎలాంటిదో ఆ తుమ్మ చెట్టును చూసి నేర్చుకున్నాం. అయినా ఆయన ప్రేమించాడని అర్థమైంది. ప్రేమించి పిలిచినప్పుడు మరి నరకబడాలి కదా. అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేసినప్పుడు పెంతెకోస్తు పండగ నాడు 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అక్కడ నంబర్ 1 వేసి ఉంటాడు కింద ఫుట్ నోట్లో, పొడవబడి, ఇంకా లేఖనాలు అక్కడక్కడ నరకబడి హృదయమందు, అది పొడవబడి, నరకబడి కట్టవ్వాల. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మంచి మాట మనం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితారు. సున్నతి అంటే మీకు తెలుసు, గతంలో కూడా దీని గురించి మనం విన్నాం. కట్ చేయాల, పురుషుని గోప్యాంగ చర్మం కట్ చేయబడాల. సున్నతి అది యూదులకు చేశారు. అది చేయాల్సిన వాళ్ళు వారి పరికరాలతో చేశారు. అయితే ఇప్పుడు మనము క్రైస్తవులుగా ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్నమాట, మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావాన్ని విసర్జించుట ద్వారా చేతులతో చేయబడని సున్నతి మీరు పొందితిరి. కట్ చేయబడ్డావు, నరకబడ్డావు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే సిలువలో ఆయన బలియాగం అంతా అర్థమై దాని విషయంలో ఒప్పుకొని ఆయన్ను ప్రభువుగా నువ్వు స్వీకరించి వచ్చేసావో, అంతకు ముందున్నటువంటి నీ పాపపు స్వభావం అంతా నరికేసుకుంటావు. నరకబడి. ఏమండి, ఆ చెట్టు నరకబడకపోతే దేవుడి నివాసం ఉండేటువంటి అవకాశం ఉందా? నరకబడితేనే. ఈరోజు మనకి ఏమర్థమవుతుందండి? మారు మనసు అంటే ఏమర్థమవుతుంది? నరకబడి, వారికి పొడవబడితే వాళ్ళు పొడవబడి, అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని పేతురు చెప్పాడు. కాబట్టి మన పాపపు స్థితిని సున్నతి చేసుకున్న వారంగా, శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావమును నరికేసి, తెంచేసి, కట్ చేసి, అది అర్థమవుతుంది.
దేవుడు మనతో ఉండాలంటే ఆ పాత తుమ్మ చెట్టు స్వభావం అంతా నరకబడి దేవుని కొరకు దేవుడు వాడుకునేటువంటి ఒక మంచి కలపలాగా తయారవ్వాలి. అది సంఘముగా నువ్వు వచ్చావంటే, సంఘముగా నువ్వు ఉన్నావు అని అంటే, నువ్వు పాపములో ఉన్న స్థితిలో నుండి నువ్వు నరకబడి రావాలి. అది మారు మనస్సు. అలాంటి మారు మనస్సు అలాంటి వారి దగ్గర ఉంటాడు. కానీ తుమ్మ చెట్టులాగానే ఉంటానంటే ఉండడండి. నరకబడకపోతే దేవుని నివాసముగా ఉండలేవండి. నరకబడకపోతే, హృదయమందు సున్నతి చేయబడకపోతే, శరీర స్వభావమందు సున్నతి చేయబడకపోతే, హృదయానికి సున్నతి చెందకపోతే దేవుడు నీ దగ్గర ఉండలేడు. సో నరకబడాలి అనేది ఒకటి. మారు మనసు కలిగి వస్తే నరకబడినట్టు అవుతావు. పాపము అంతటిని కట్ చేసుకునేవాడివి అవుతావు. కట్ చేయబడిన స్థితిలో ఉంటే అప్పుడు శరీరమందు క్రీస్తు సున్నతిలోకి వచ్చావు కాబట్టి ఉన్న ఆ ముళ్ళు, ఆ పాపము, ఆ దురలవాట్లు అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన వాడుకుంటాడు. వాడబడాలి. తెచ్చి పెట్టుకున్నావు, ఏం లాభం? ఏమంటే తుర్మకర్రను నరికావు, తెచ్చి పెట్టావు, ఏం లాభం? మరి ఎన్ని కావాలి కదా. మందసాన్ని మందసంలాగా చేయాలా? ఈ మందసానికి మోసే కర్రలు అయ్యే కావాలా? ఈ బల్ల ఉంది, సన్నిధి బల్ల, ఈ బల్లను మొయ్యడానికి కావాలా? ధూపవేదిక ఉంటుంది, ఈ ధూపవేదిక మొయ్యడానికి మోతకర్రలు కావాలా? ఇవి దేవుడు చెప్పాడు. 25వ అధ్యాయం నుండి నిర్గమకాండంలో 37లో వాళ్ళు చేశారు అలాగా. అదంతా మీరు చదువుకోండి. చేశారు. అలాగని వారు ఆ కర్రలను ఇక్కడ ఉపయోగిస్తే కదా, వాడబడితే కదా దేవుడు ఉండేది అవును కదా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 12 ప్రారంభం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములకు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ, దేవుని సేవ తుమ్మకర్ర చేస్తుందండి. ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ తుమ్మకర్ర చేసింది. మరి ఈరోజు దేవుని సేవ ఎవరు చేయాలా? తుమ్మకర్ర లాంటి బతుకు కలిగిన నేనే నరకబడి ఆయన కొరకు వాడబడాలా. వాడబట్టానికి మీ శరీరమును సజీవ యాగంగా అర్పణ చేసుకోవాలి. సో దేవుని కొరకు ఏమేమి చేయాలో, ఏమేమి చేయగలగాలో అవన్నీ చేయగలగాల. అప్పుడు దేవుని నివాసము నీతో ఉన్నట్టు అర్థం. ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు ఇదే సంఘాన్ని అమాంతం ఎత్తుకొని తనతో ఉంచుతాడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళడం అటు ఉంచి ఆయనే మనతో నివాసం చేస్తాడు. నువ్వు కాకపోతే ఇంకొకరు ఎన్నుకుంటాడు కదా. ఆయనకు దిక్కు మనమే కాదు, మనకు ఆయన దిక్కు. కాకపోతే ఆయన కనికరాన్ని బట్టి మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి ఒక తుమ్మకర్ర లాంటి ఆ కర్రని దేవుడు తన ప్రత్యక్ష గుడారానికి వాడుకొని తన నివాసం, నేను నివాసం ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి అన్నట్టుగా ఈ రోజున తుమ్మకర్ర లాంటి బతుకులు కలిగిన మనల్ని, ఆయనకు దూరంగా ఎవరికి నచ్చని విధంగా జీవితం అంతా ముళ్ళ లాంటి బతుకులు కలిగిన మనల్ని ఆయన ఆహ్వానించాడు అని అంటే మనం వచ్చి చేయాల్సిన పని రెండు: నరకబట్టము, వాడబడటం. వాడబడు. దేవుడు నీకేమిచ్చాడు? తలంత వాడు. తద్వారా దేవుడు సంఘముల మధ్య సంచరించి వాడై ఉన్నాడు. తన సావాసం నీతో నాతో ఇచ్చేవాడై ఉన్నాడు. మనతో నిత్యము ఉండటానికి ఈరోజు సిద్ధపడ్డాడు.
ఈరోజు ఉంటాడు, ఒక దినాన నిత్యము ఉంటాడు. అలాగిన మనము నిత్యము ప్రభువుతో కూడా ఉందుముగాక.